వెల్కమ్ బ్యాక్ టు విఎన్ బ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు తీసుకొని కందిపప్పుని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకోండి. ఒక 5 నుంచి 6 వెల్లుల్లి, ఒక 5 టమాటాలు ఇక్కడ కట్ చేశాను కదా, అలా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 7 8 ఎండుమిర్చి, మీరు కారం ఎక్కువ తినేట్లుగా ఉంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు. ఇప్పుడు నేను తీసుకున్న మామిడికాయలు అయితే పులుపు ఎక్కువగా ఉన్నాయి, మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాటర్ వేసుకొని అవి మునిగే వరకు ఒక 2 లేదా 3 4 విజిల్స్ పెట్టుకోండి. విజిల్ వచ్చిన తర్వాత స్టీమ్ మొత్తం పోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, పప్పుని బాగా ఎనపాలి, అప్పుడే పప్పుకి రుచి అనేది వస్తుంది. ఇక్కడ మెయిన్ వచ్చి ఇప్పుడు తాలింపు ప్యాన్లో ఒక ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక ఒక 5 6 వెల్లుల్లి దంచినవి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ తాలింపుని పప్పులోకి వేసేయాలి. పప్పులోకి మీరు గట్టిగా తినేట్లుగా ఉంటే వాటర్ వేసుకోకుండా అలా తింటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా